ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సిద్దిపేట జిల్లాలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందించడం మంచి పరిణామమని తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యను ఆయుధంలా వాడుకుని ఎదగాలన్నారు కోదండరాం. సాధించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తాము ఎదగడానికి పిల్లల్ని కూడా చదివించాలి, విద్యను ఒక సాధనంగా వాడుకోవాలనే పట్టుదలతో ఆ తాపత్రయంతో వీళ్ళనంత వరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పిస్తున్నారు. అక్కడ మంచిగా తమకు విద్య దొరికే పరిస్థితి అనుకున్నప్పుడల్లా ఒక ప్రైవేట్ విద్యా సంస్థకు కష్టపడి డబ్బులతో చేసి అక్కడ పిల్లల చదువు అక్కడ పంపిస్తున్నారు. ఈ తాపత్రయం అనేది గుర్తించడం చాలా అవసరం. ఇవాళ టీచర్లందరికీ నాకు ప్రమోషన్ ఇచ్చిన వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ వారి ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని గుర్తు ఒక అభ్యర్థిగా ఉన్నట్టు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అటు విద్యావేత్తలు కానీ ఇటు టీచర్లను కానీ అందరం కలిసి ఇట్లా ఒక వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించిన పిల్లలు ఇలా వస్తున్నారు స్కూళ్ళల్లోకి. వాళ్ళను అభివృద్ధిలోకి తేవడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. నాణ్యమైన విద్య వారికి ప్రతి ఒక్కరికి ఒక హక్కుగా అందించాలి. ఆ బాధ్యతలు పరిపూర్తి చేసే విధంగా ఇలా అందరం కలిసి టీచర్లు, ఉపాధ్యాయులు కానీ విద్యావేత్తలు కానీ అదేవిధంగా మరోవైపు ఈ విద్యకు సపోర్టుగా నిలిద్దామని ఆలోచించే ఎన్ఆర్ఐలను కానీ అందరం కలిసి ఒక వేదిక మీద నిలబడి ఇవాళ ఈ కృషిని ముందుకు తీసుకెళ్ళి మనం సాధించుకున్న తెలంగాణలో ఒక బలమైన సామాజిక మార్పును సాధించడానికి విద్యను మనం ఒక ఆయుధంగా వాడుకుందాం, అభివృద్ధి చేద్దాం. అందరం కలిసి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే ప్రజల సౌకర్యార్థం